హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈరోజు నేను వినాయక చవితి స్పెషల్ నైవేద్యంతో వచ్చానండి. ఈ రెసిపీ చాలా హెల్తీగా ఉంటుంది అండ్ మీరు ఎన్ని తిన్నా కానీ చాలా లైట్గా ఫీల్ అవుతారు. మనం ఫెస్టివల్స్ అనగానే కొంచెం హెవీగా ఫీల్ అవుతాం కదా, స్వీట్స్ అవి ఇవి తినేసి. సో అలా కాకుండా ఇది చాలా లైట్గా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. ఈ వినాయక చవితికి పొట్టలు పెంచకుండా హెల్తీగా ఉందామా మరి? అయితే క్రంచీ మోదక్స్ ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నె తీసుకొని 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 స్పూన్ల వేడి నూనె వేసుకోవాలండి. నూనె కొంచెం వేడిగా ఉండాలి, అప్పుడే క్రిస్పీగా వస్తాయి మోదక్స్. నూనె వేసుకున్నాక ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పిండి మొత్తం. తర్వాత 1 కప్ గోధుమ పిండికి నేను 1/2 గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను. కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఒకేసారి మొత్తం నీళ్ళన్నీ వేసేయకూడదు. మనం చపాతీ పిండికి ఎలా అయితే కలుపుతామో అలాగే కలపాలి. ఈ పిండి కలపడంలోనే ఉంటుందండి. ఎంత బాగా మనం ఈ పిండిని మిక్స్ చేస్తాము, బాగా కలుపుతాము, దాన్ని బట్టి పైన మోదక్స్ పైన అది చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట. నేను చూపిస్తున్నట్లుగా ఈ కొలతలు ఇవి ఫాలో అయితే చాలా టేస్టీగా వస్తుంది రెసిపీ. మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అలాగా మెత్తగా కలుపుకోవాలి. సాఫ్ట్గా వచ్చేయాలన్నమాట. మనం చపాతీస్కి చేస్తూ ఉంటాం కదా, మెత్తగా పొంగడానికి బాగా స్మూత్గా మర్దన చేస్తూ ఉంటాం కదా పిండిని, అలాగా చేయాలన్నమాట. ఇలా చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, అలా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లోపల స్టఫ్ కోసం ఒక 10 జీడిపప్పు తీసుకున్నాను. ఒక 10 బాదం వేసుకోవాలి. 3 యాలక్కాయలు వేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక మూకిడి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఒక 1/2 కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలండి. నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఒకవేళ లేకపోతే ఎండు కొబ్బరి కూడా వాడచ్చు. ఈ కొబ్బరి తురుముని కలర్ మారేంత వరకు అండ్ మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై నట్స్ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. రెండు నిమిషాలు వేయించిన తర్వాత ఒక 1/2 కప్పు బెల్లం తురుము కానీ పంచదార కానీ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పక్కనే కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. కొద్దిగా నేను పెద్ద చపాతీయే చేస్తున్నానండి, ఎందుకంటే దీని తర్వాత చిన్న చిన్న సర్కిల్స్ లాగా కట్ చేసుకుంటాను అన్నమాట. మీ దగ్గర ఏదైనా కుక్కీస్ కట్టర్ కానీ షార్ప్ ఎడ్జ్ ఉన్న గ్లాస్ ఆర్ బౌల్ ఏదైనా తీసుకోండి. తీసుకుని వాటితో చక్కగా రౌండ్గా కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఒక గ్లాస్ తీసుకుని ఇలా చిన్న చిన్న సర్కిల్స్ లాగా కట్ చేసుకున్నాను. ఈ ప్రాసెస్ని ఫాలో అవడం వల్ల టైం సేవ్ అవుతుంది, సర్కిల్ షేప్ కూడా నీట్గా వస్తాయండి. ఫెస్టివల్స్ అనగానే మనం చాలా రెసిపీస్, చాలా నైవేద్యాలు చేస్తూ ఉంటాం కదా, సో అలాంటప్పుడు ఇలా చేసుకుంటే టైం సేవ్ అవుతుంది. ఇవి చేసినప్పుడు కొద్దిగా పిండి చల్లుకోవాలండి, లేకపోతే ఒకదానికొకటి అతుక్కుపోతాయి, రావు, షేప్ అవుట్ అయిపోతాయి. నాకు ఒకటి అలానే అయిపోయింది చూడండి. కొంచెం పౌడర్ చల్లి పెట్టుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న చపాతీలని తీసుకుని మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము ఉంది కదండి, అవి వేసుకోవాలి. నేను 2 రకాలుగా చూపించాను ఈ వీడియోలో మోదక్ ఎలా చేయాలి అనేది. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ఫాలో అవ్వండి. ఫస్ట్ ఒక
చపాతీ తీసుకొని దాంట్లోకి స్టఫ్ వేసి మోదక్ షేప్ లాగా చేశాను. ఇంకొకటేమో ఫస్ట్ ఎడ్జెస్ అన్నీ ఫోల్డ్ చేసుకుని తర్వాత స్టఫ్ వేసి మోదక్ షేప్ చేశాను. మీకు ఈ రెండిట్లో ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే అది చేయండి. చూస్తున్నారు కదా, చాలా నీట్గా మంచి షేప్ వచ్చినాయి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక మూకుడి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్కి సరిపడా మోదక్స్ వేసుకోవాలి. ఆయిల్లో ఎన్నైతే కరెక్ట్గా వేగుతాయో అన్ని మోదక్స్ వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. మీడియంలో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా హెల్దీ అండి. మనం గోధుమ పిండి వాడాము, కొబ్బరి వాడాము, డ్రై నట్స్ వాడాము, అన్నీ హెల్దీనే. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చాలా క్రంచీగా వచ్చినాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.